హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా? జీవితంలో కలిగే పోరాటాలను ఎదిరించగలుగుతున్నారా? సమస్యలు కలిగినప్పుడు సతమతమైపోక విడిపించగలిగిన ప్రభువుకు మొరపెట్టి విడుదల పొందుతున్నారా? అదే భక్తి అండి. భక్తి అంటే కష్టాలు లేకుండా ఉండటం కాదు, కష్టాల మధ్యలో సమాధాన సంతోషం కలిగి ముందుకు సాగిపోవటం. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. పడాలి. కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. సాక్ష్యమేని విజయము, సహనమేని ధైర్యము, సాక్ష్యమేని విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా, కదలిరా ఓయ్ నీవు కదలిరా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అమాంతంగా ఆకాశం నుండి దిగివచ్చి అమాంతంగా అర్జెంటుగా కొన్ని అద్భుతాలు చేసేసి ఆకస్మికంగా పైకి వెళ్ళిపోలేదు. ఆయన చిన్న బాలుడిగా ఈ లోకంలోనికి వచ్చి జన్మించి మనవలే జీవించి ఒక వ్యక్తి ఎలాగూ జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాడు అన్నది జీవించి చూపించాడు. ఆయన చేసిన స్వస్థతల గురించి, ఆయన చేసిన బోధల గురించి మనం చెప్పుకుంటుంటాం, మనం చూస్తుంటాం, వింటుంటాం, అనుభవిస్తుంటాం.
అయితే మరొక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. మనం అంటే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు రక్షకునిగా ఆయన అడుగు జాడలలో నడవాలి. అందుకోసం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి అన్ని విషయాలలో మనవలు శోధించబడి పాపము లేనివాడిగా జీవించాడు. యేసుక్రీస్తులాగా జీవించే వాళ్ళు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తులాగా జీవించే వాళ్ళు ఎవరు? క్రైస్తవుడు ఒక కులానికి చెందినోడు, భాషకు చెందినోడు, ఒక మతానికి చెందినోడు, ఒక పద్ధతులు చేసేవాడు కాదు. క్రీస్తులాగా ఉన్నవాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. మొట్టమొదట అంతియోకియాలో ఉన్న శిష్యులు యేసులాగా జీవించి ఆయనలాగా పరిశుద్ధంగా, ఆయనలాగా ప్రేమ కలిగి, ఆయనలాగా అన్ని విషయాలలో మాదిరిగా జీవించినప్పుడు వారిని చూసిన వాళ్ళు క్రిస్టియన్స్ అన్నారండి. అది క్రైస్తవుడు అనే మాట ఎట్లొచ్చిందంటే మనం పెట్టుకుంది కాదు, అది ఇతరులు చూసి ఓహో వీళ్ళు క్రీస్తులాగా బ్రతుకుతున్నారు రా క్రైస్తవులు అన్నారంట. ఎవరు క్రైస్తవులు? క్రీస్తులాగా జీవించేవారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలను చూసి వాళ్ళ నాయన ఎవరో చెప్పేయచ్చు మనం. ఎందుకండి ఆ పోలికలు ఉంటాయి. మరి మనల్ని ఎవరైనా చూసిన వాళ్ళు మన దేవుడు ఎవరో చెప్పగలుగుతున్నారా? అలా బ్రతకాలి మనం. క్రిస్టియన్స్ అనే మాటకు అసలైన అర్థం క్రైస్ట్ వన్స్ అంటే క్రీస్తుకు చెందినవారు. క్రీస్తుకు చెందినవారు. యేసుక్రీస్తుని ఒక వ్యక్తి తన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఇది ఎవరి మటుకు వారు యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలే కానీ వంశపారంపర్యంగా వచ్చేది కాదు. మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను దేవుని కుమారుని అయ్యాను, నా బిడ్డలు యేసు ప్రభువుని నమ్ముకుంటే వారు దేవుని బిడ్డలు అయ్యారు. అంతేగాని మా నాన్న యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు, నేను ఆయనకి మనవణ్ణి, నా పిల్లలు ముని మనవలు అయ్యారా యేసు ప్రభుకి? అట్లా లేదు. ఇది ఎవరికి వారే నా స్థానంలో నా కొరకు యేసు ప్రభు మరణించాడు అన్నది విశ్వసించి మన పాపముల కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మన రక్షకునిగా అంగీకరించటమే నిజమైన క్రైస్తవుడు అనే మాటకు లేక క్రైస్తవుడిని అనిపించుకోవడానికి ముఖ్యమైన విధి. ఒక క్రైస్తవుడు క్రీస్తును పోలి జీవిస్తాడు. కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, గమనించండి. నీవు అలా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి. మొదటిగా, క్రైస్తవుడు ధైర్యవంతుడు. పిరికోడు క్రైస్తవుడు కాడు. భయపడిపోయేవాడు, దిగులు పడిపోయేవాడు, పిరికోళ్ళు యేసయ్యను నేను రక్షకుడిగా అంగీకరించాను అని ఒప్పుకోవడానికి భయపడేవారు, సిగ్గుపడేవారు యేసయ్య బిడ్డలు కారు. దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. అదేంటో చాలామంది ఈ రోజున పాపం చేయడానికి సిగ్గులేదు, ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకు? సిగరెట్లు తాగేవాడికి సిగ్గులేదు, కానీ సిగరెట్లు మానాన్ని చెప్పుకోవడానికి సిగ్గెందుకు? తాగుడు తాగేవాడికి సిగ్గులేదు, యేసయ్య నా త్రాగుడి నుంచి నన్ను విడిపించాడని సాక్ష్యం ఇవ్వడానికి భయం ఎందుకు? ఒక నిజమైన క్రైస్తవుడు ధైర్యవంతుడు. మీరు ధైర్యవంతులా పిరికోళ్ళా? నిజం చెప్పండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులండి అనబడేవారు వారి జీవితంలో ఏదో ఒక దిగులు, ఏదో ఒక బాధ, ప్రతిదానికి భయం, ప్రతిదానికి చింతించటం. ఒక క్రైస్తవుడికి శ్రమలు రావు అని ప్రభు చెప్పలేదు, శ్రమలను జయించే శక్తినిస్తాడన్నాడు. శ్రమల యందు మనం శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడివే అయిపోతావు. చాలామంది భక్తిలో ముందుకు సాగలేకపోవడానికి కారణం ఏంటంటే సాతాను కొన్ని శ్రమలతో మనల్ని శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. ఆ సమయంలో మనం యేసు వైపు చూడకుండా మనల్ని మనం చూసుకుంటుంటాం. ఒక ఆయన అన్నాడు, నువ్వు చూసుకున్నప్పుడల్లా యేసయ్యను చూడు అని. నిన్ను చూసుకుంటే ఎందుకు పనికిరావు, ఆయన చూస్తే అబ్బా లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అలెగ్జాండర్ గ్రేట్ అనే చక్రవర్తి ఉన్నాడండి. ఆయన దగ్గర సైన్యంలో ఒక చట్టం ఉందంట,
ఎవడైనా సరే యుద్ధంలోకి వెళ్ళి యుద్ధం చేయాలే కానీ, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమైనా పెట్టాలే కానీ వెనక్కి వీపు శత్రువుకు చూపించి పారిపోయి రాకూడదు అని. ఒక సైనికుడు ఏం చేశాడంటే పారిపోయి వస్తున్నాడు. అతన్ని పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. రాజా, వీడు యుద్ధంలో నుంచి వెనుదిరిగి పారిపోయి వస్తున్నాడు అంటే రాజుగారికి భలే కోపం వచ్చిందంట. ఏమయ్యా, చట్టం ఉందని తెలీదా? సిగ్గులేదా? అలాంటి మహావీరుడైన అలెగ్జాండర్ చక్రవర్తి సైనికుడిగా ఉన్న నీవు పిరికి పందులాగా పారిపోయేస్తావా? నీ పేరేంటి అన్నాడంట. వాడికి ఇంకా దడొచ్చేసింది. పేరు చెప్పు అన్నాడంట. అలెగ్జాండర్ అండి అన్నాడంట. ఏం పేరంట ఆడి పేరు? ఆ సైనికుడి పేరేంటి? అలెగ్జాండర్ అంట. వెంటనే రాజుగారు, ఛీ, సిగ్గులేదు, నా పేరు పెట్టుకొని పిరికి పందులా పారిపోయి వస్తావా? పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో పా అన్నాడంట. పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో. పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో. యేసు ప్రభు బిడ్డనంటే బ్రతుకు మార్చుకో, లేకపోతే వదిలేయి, ఏసైనా వదిలేయి, నీ పేరు తీసేయి. పేరు దావీదనుకో. ఏంటండి, గొల్లియాతను పెట్టుకో. యేసు దాసని పెట్టుకో, సారాయి దాసని పెట్టుకో. ఏమ్మా శాంతమ్మ అని పేరు పెట్టుకో, గయ్యాలమ్మని పెట్టుకో. ఎందుకో పేర్లేమో మంచి మంచి పేర్లు ఉంటాయి, బ్రతికేమో దేవుని నామానికి సిగ్గు తెచ్చే బ్రతుకు. ఒక నిజమైన క్రైస్తవుడు దేనికి భయపడడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవునికి భయపడిన వాడు ప్రతిదానికి భయపడతాడు. మీరు దేవునికి భయపడుతున్నావా? యెహోవా యందు భయభక్తులు కలుగుట బహుధైర్యము పుట్టించును. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి ధైర్యం ఉంటుంది. మనుషులు అనే మాట కృంగిపోరు. ఏంటో మనుషులు నన్ను అడుగుతూ ఉంటారు. అంటే ఏమైందంట? ఎందుకు చచ్చిపోవటం? అందులోక ఎందుకు అందులో చచ్చిపోవటం? నన్ను ఎవరంటే ఏమి, ఎలా అంటే ఏమి, ఏమంటే ఏమి, నా యేసయ్యకి తెలిసి నేను ఏమన్నాం. నా అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు కానీ ఇతరులు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాకు జీతం ఇవ్వడు పరలోకంలో. నా దేవుని ముందు నేను నేరుగా ఉన్నానా లేదా? మనుషులు నన్ను తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, హీనంగా ఎంచినా పర్వాలేదు, నా గురించి దుష్ప్రచారం చేసినా పర్వాలేదు, నేనేసయ్య బిడ్డను అనే ధైర్యం కలిగి ఉండండి ఈ రోజు నుంచి. కొంతమందికి అండి వాడంటే భలే భయం. ఎవడోడు తెలుసండి? ఎలా తెలుసండి? ఎవడండి వాడు? సాతాను. ఆ సాతాను అంటే కొంతమందికి ఎక్కడ లేని భయం అండి. ఒకరోజు పాస్టర్ గారు ఇలాంటి మీటింగ్లో, చర్చిలో ప్రసంగం చేస్తున్నాడట. సహోదరులరా, ఇవాళ ప్రసంగ అంశం ఏంటంటే సాతాను. సాతాను మోసగాడు, తంత్రగాడు, అబద్ధికుడు, దావీదును పడగొట్టాడు, సంసోను పడిపోయాడు, సొలొమోను పడిపోయాడు, తంత్రగాడు, అంటాడట. ఏంటి పాస్టర్ గారికి నత్తి వచ్చింది? ఎప్పుడు లేదే. ఆ వెనకాల ఒకడు వర్షం వస్తుంటే ఎవరో నల్లగొట్టలేదో సైతాన్ని వేషం వేసుకున్నాడంట, ఇటు దులుపుకుంటాడంట అక్కడ. అది చూసి ఈయనకి పక్కన రూమ్ ఉంటుంది కదా పాస్టర్ గారికి, అందులో పారిపోయారంట ఆయన. వీళ్ళకేంటో తెలియక అందరూ ఇటు చూస్తుంటే ఎవరో ఒకడు అన్నాడంట ఒకడు. ఆయన ఇక చూడండి, అందరూ ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ ఇటొకడు అటొకడు పరుచలో ఉన్న వాళ్ళందరూ. ఒక ఆయన పాపం లావుగుండి లేవలేక కాళ్ళు వేరే దడ వచ్చి వణికిపోతుంటే, వాడేమో ఏంట్రా నన్ను చూసి అందరూ పారిపోతారని అడగడానికి ఈయన దగ్గరకు వస్తుంటే, సైతాన్ని దండం పెడతా, నేను నీ పార్టీ నన్నేం చేయకో. ఏంటండి, సైతాన్ పార్టీ వాళ్ళు చర్చలు ఎందుకు కూర్చున్నారండి? అపవాదికి భయపడద్దు. వాడు ఊడిపోయినా వాడి తల ఏ రోజో చెత్తగొట్టబడిందండి, తోకాడిస్తున్నాడు. ఆ తోక చూసి భయపడతారు. ఎందుకండి? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. సాతానును ఎదిరించేవాడు క్రైస్తవుడు కానీ సాతానికి లొంగిపోయేవాడు క్రైస్తవుడు కాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ధైర్యవంతుడు, ఒక నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధుడు. క్రైస్తవులను పేర్లు పెట్టుకుంటున్నారు, ఏ మాత్రం పరిశుద్ధత లేదండి. మాటలో కానీ, ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ, క్రియలలో కానీ, బ్రతుకులో కానీ, అంతరంగంలో కానీ ఎటువంటి పరిశుద్ధత లేకుండా
ప్రభు బిడ్డలు మని పాటలు పాడుతుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, బైబిల్ చదువుతున్నామంటారు. హృదయాంతరేంద్రియాలను పరీక్షించే దేవుని ముందు అపవిత్రతతో నిండిపోయిన హృదయం, మోసకరమైన హృదయం, లోపల నుండి అనగా మనుష్యుని హృదయంలో నుండి దురాలోచనలు, పెద్ద లిస్ట్ ఉంది. మార్కు సువార్త 7:21 చదివితే ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తున్నవి. కామము, క్రోధము, భేదము, చెడు తలంపులు, దురాలోచనలు. నీ హృదయంలో అవన్నీ పెట్టుకొని నేను క్రైస్తవుణ్ణి అంటున్నావు, నువ్వు కాదు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడు. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. నీ దోషములు ఎంత హీనమైనవైనా, నీచమైనవైనా, నీ అంతరంగం కుళ్ళిపోయి గబ్బుకొట్టేదైనా, నీ బ్రతుకంతా చెడిపోయిన వ్యక్తివైనా, నీవు నిజంగా యేసు ప్రభువుకు నీ హృదయమును అప్పగిస్తే, ఆయన దగ్గరకు వస్తే, ఆయన చేసే మొదటి పని ఏంటంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారడానికి జరగవలసిన మొదటి పని ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయను. ఈ రాత్రి ఎంతమంది నా హృదయం దేవుని ముందు శుద్ధిగా ఉంది అని చెప్పగలరు? మానవుని హృదయం మానవుణ్ణే మోసం చేస్తుందండి. అంతరంగంలో శుద్ధి లేదు. దావీదు వంటి వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అతని హృదయం కల్మషమైంది, అపవిత్రతకు చోటు ఇచ్చాడు. దాని పర్యవేక్షణంగా ఎంతో వేదన, దుఃఖం అనుభవించాడు. అందుకని ఆ తర్వాత అతడు బహుజాగ్రత్తగా ఉండేవాడు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నీతి మార్గములో నన్ను నడిపించు. ఒక క్రైస్తవుడు అలాంటి ప్రార్థనలు చేస్తాడు. ఈ రోజున క్రైస్తవులు ప్రార్థనలు ఎట్లున్నాయంటే, నేను చెప్పాలా మళ్ళీ? మీకు తెలీదా? అబ్బాయికి ఉద్యోగం జరగాలి, అమ్మాయికి కట్నం అడగనోడు అబ్బాయి రావాలి, అబ్బాయికి మంచి అమ్మాయి బోల్డ్ కట్నం తెచ్చే అమ్మాయి కావాలి. ఇది ప్రార్థన మళ్ళీ. అంటే అమ్మాయికి ఏమో కట్నం ఇవ్వరంట, అబ్బాయికి ఏమో కట్నం తెచ్చేవాళ్ళు కావాలంట, దేవుడు అద్భుతం చేస్తాడంట. ఇదంట ఏంటండి? ఎంతసేపు భూ సంబంధమైన వాటి కోసమే దేవుని సందులో ఓ పెద్ద కిరాణా కొట్టుకెళ్ళి లిస్ట్ ఇచ్చినట్టుగా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలంటారే కానీ నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. ఈ లోక మాలిన్యం నాకేమన్నా అంటుకుందేమో. యెషయా వంటి ప్రవక్త దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నాను. మనమండి బయటికి వెళ్ళినప్పుడు బూతు మాట్లాడుకునే వాళ్ళ బూతులు కాసేపు విన్నామంటే మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొన్నిసార్లు ఈ మురికి పాటలు, ఈ సినిమా పాటలు, గబక్కు నువ్వు 1000 కళ్ళతో అంటూనే గబక్కున సినిమా పాట, సినిమా పాట పాడతారు ఏంటని పక్క వాళ్ళు ఎవరు అంటారు, సినిమా పాట అది. నాకే తెలియలేదే, నీకే తెలియకుండా నీ చెవుల్లో నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఏమంటే చాలాసార్లు మనకు తెలియకుండానే కోపం, ద్వేషం, ఈర్ష్య, అపవిత్రత, ఈ లోకంలో ఉన్న కల్మషం మనకు అంటుకుంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఒక క్రైస్తవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును మీ సకల ప్రవర్తన విషయంలో పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధి అంటే కేవలం దేహశుద్ధి, శిరోశుద్ధి, పాదశుద్ధి, ఏం శుద్ధులు? ఇవన్నీ శుద్ధులు, ఇవన్నీ బహిరంగమైన శుద్ధులు, ఇవి కావాలి. కానీ హృదయ శుద్ధిని ప్రేమించుచు యథార్థముగా జీవించువానికి రాజు స్నేహితుడగున బైబిల్లో ఉంది. ప్రభువు నీ స్నేహితుడిగా ఉండాలంటే నీవు హృదయ శుద్ధిని ప్రేమించేవానిగా ఉండాలి. ఈ రాత్రి నీ హృదయం దేవుని ముందు ఎలా ఉంది? ప్రతిరోజు పడకకు వెళ్ళకముందు నీ హృదయం దేవుని ముందు ఎలా ఉంది అని పరిశీలించుకుంటున్నావా? ఒక క్రైస్తవుడు తన యథార్థతను, తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు. తను దేవునికి ఇష్టడుగా ఉంటాడు. దేవుని ముఖకాంతిలో తన రహస్య పాపాలు తెలుసుకోగలుగుతాడు. నేను పరిశుద్ధనవ్వాలంటే ఏం చేయాలండి అని అడిగాడు ఒక ఆయన. ఇచ్చిన నన్ను ఏం చేయాలంటారు? 7 వారాలు స్నానం చేస్తే పోద్దా? ఏం చేయాలండి? ఏం చేయాలి? మోకాళ్ళుని
ప్రార్థన చేయాలి. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితేనే పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు. ప్రార్థన చేయని క్రైస్తవుడండి క్రైస్తవుడిగా ఉండలేడు. ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ఊపిరి ఆడకపోతే ఏమైపోతాం మనం? పరిశుద్ధంగా దేవునికి ఇష్టంగా జీవించాలంటే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి, సత్సంబంధం కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో ఎలా ఉన్నామన్నది ఎప్పటికప్పుడు గ్రహించుకుంటూ ఉండాలి. ఆ సుంకరి మందిరంలోనికి వెళ్ళి ఆకాశం వైపు కనులెత్తటకైన నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడు? పాపినైన నన్ను. ఆయన ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మోకరిస్తామో ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుందండి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. మనకు కనపడవు మన పాపాలు. మనకి ఎంతసేపు ఇతరుల పాపాలు కనపడతాయి. వాడు అట్టటోడు, ఈడు ఇట్టటోడు, ఆడు అట్టటోడు అందరు చెప్తారు. అందరి గురించి చెప్తారు. కావాలంటే నీ గురించి నువ్వు చెప్పుకోవు. ఏంటండి? నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఇతరుల సంగతి పక్కనే ఈ పరిచయుడు చూడు తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఈ పరిచయుడిని ఇంత బాగా చేశావు, నన్ను ఎందుకు ఇలా దరిద్రుని చేశావు అని సొంకరి ఏడవలేదు. పక్కోడిని చూసుకొని పోల్చుకోలేదు, పక్కోడిని పట్టించుకోలేదు. ఆయన కారు ఉంది నాకు లేదు, ఆయనకి వ్యాన్ ఉంది నాకు లేదు, ఆయన సూట్ వేసుకున్నాడు నేనేమో. మీరు వేసుకోండి సూటు, ఊపిరి అడగ చేస్తారు. ఇప్పుడు చలిగా ఉంది కాబట్టి బాగానే ఉంది. ఇప్పుడు రేపు మేనలు వచ్చిందంటే చెమటలు గారిపోతూ ఉంటాయి. ఎన్నిసార్లు ఆ సూట్లు చెమటతో తడిచిపోయినాయో. ఇతరులకు ఉంది నాకు లేదు అనేది, ఇతరులను చూసి పోల్చుకోవటం అనేది సరైన పద్ధతి కాదండి. ప్రభువును చూడు. రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు క్రైస్తవుడువేనా? పేరుకు మాత్రం క్రైస్తవుడువా? నామకార్థపు క్రైస్తవుడువా? మార్పు లేని క్రైస్తవుడువా? జీవించుచున్నావన్న పేరుండి జీవము లేని క్రైస్తవుడిగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకో. నన్ను ఒక నిజ క్రైస్తవుడిగా చేయి నాయనా, నన్ను ఒక నిజ క్రైస్తవురాలిగా చేయి నాయనా. నీ పేరు పెట్టుకున్నా నేను నమ్ముకున్నాను అంటున్నాను, కానీ నా బ్రతుకులో యథార్థత లేదు. నా బ్రతుకులో దిగులు చింత పోలేదు. నాకు ఇంకా పాపపు ఇచ్చలు పాపపు ఆశలు అలాగే ఉన్నాయి. నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బ్రతుకులో ఆశీర్వాదం లేదు, నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, నాకు సహాయం చేయి అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సభల కొరకు వందనములు నాయన. నువ్వు వెళ్ళమన్నావు, వచ్చామయ్యా. నువ్వు చెప్పమన్నావు, చెప్పామయ్యా. నా మాట ఊరకనే రాక అది తన కార్యాన్ని నెరవేరుస్తుందన్న రీతిగా ప్రతి ఒక్కరి హృదయంలో విత్తబడిన వాక్యం నీ చిత్తాన్ని నెరవేర్చి నీ సారూప్యంలోనికి వారు మార్చబడి వరకు నీ కృప వారిని వెంటాడుటకు సహాయం చేయి నాయన. నీలాగా ఉండాలని ఆశ తప్ప మాకు మరి ఏ ఆశలు వద్దయ్యా. నీ అడుగు జాడల్లో నడవాలనే ఆశ తప్ప మరి ఏ కోరికలు మాకొద్దు నాయన. నీ రాజ్య వారసులుగా ఉండాలనే గురి తప్ప మరి ఏ గురి మాకు లేదయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నీ రాజ్య వారసుల వాళ్ళయ్యా. ఈ లోకంలో బ్రతికినంత కాలము మా స్వభావంలో, మా జీవితంలో మా యేసయ్య ప్రేమను ప్రతిబింబింపజేయాలి తండ్రి. సహాయం చేయి నాయన, కృప చూపించుము నాయన. ఇప్పటికే సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకొని క్రీస్తు సారూప్యాన్ని పోగొట్టుకొని జీవితాన్ని చిందరవందర చేసుకొని నష్టాలతో, కష్టాలతో, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో కుమిలిపోతున్న వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాము. మరలా తాగుడు వైపు వెళ్లకుండా, మరలా బూతు మాటలు నోట రాకుండా, మరలా ఆ దిగులు, చింత, వేదన, గర్వము మా బ్రతుకుల్లో కనబడకుండా పరిశుద్ధపరచము నాయన. పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి మా గుండెల్లో చేరిన చెత్తంతా దహించివేయము నాయన. పవిత్రత మాలో కనబడుటకు నా ప్రభువు నన్ను శోధించిన తరువాత నేను మంచి సువర్ణములు కనబడితేనన్న రీతిగా నీ దృష్టిలో స్వచ్ఛమైన వారిగా, నీవు మా యందు ప్రీతి కలిగినట్లుగా మా ఒక్కొక్కరి జీవితంలో ఉండటకు సహాయం చేయము.
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని. జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని. బంధించు విషపు సర్పాన్ని, బోధించు యేసు పథకాలు. బంధించు విషపు సర్పాన్ని, బోధించు యేసు పథకాలు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా. కదలిరావోయి నీవు కదలిరా. కదలిరావోయి నీవు కదలిరా. కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా. కదలిరావోయ్ నీవు కదలిరా. కదలిరావోయ్ నీవు కదలిరా. కదలిరావోయ్ నీవు కదలిరా. ఈ రోజు నుండి యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని ఆయనకు అప్పచెప్పు. అన్ని సమస్యలు ఆయన చూసుకుంటాడు. నీవు దేవుని చేత ప్రేమించబడిన వాడివి. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కొరకు దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. దేవుని సందులో మోకరించి ప్రార్థించు. ఆయన చిత్తాన్ని ఎరుగు. ఆయన నీ సమస్యలు పరిష్కరిస్తారు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఆ విషయాన్ని ఇప్పుడే ఫోన్ చేసి తెలియజేయండి. ప్రభు సందులో మీ నిమిత్తమై ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. నిజంగా ఈ కార్యక్రమాల ద్వారా మీరు మేలు పొందుతుంటే ఈ కార్యక్రమాలను పోషించవలసిన అవసరత మీ మీద ఉందని నేను చెప్పనవసరం లేదు. కాబట్టి భారభరితమైన ఈ పరిచయంలో మీరు కూడా పాలుభాగస్తులు ఉండకూడదు. మీ విరాళములు కానుకలు పంపి సహకరించండి. ప్రభు ఇచ్చు దీవెనలను పొందండి. ఇంకా ఈ విషయం మీకు వివరాలు కావాలంటే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోనండి. ఒకప్పుడు క్యాసెట్ రికార్డర్లు ఉండేవి, తర్వాత CD ప్లేయర్లు వచ్చాయి. మరి ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కదా. దేవుని వాక్యాన్ని, పాటలను మా ఫోన్లోనే వినాలని మేము ఆశపడుతున్నాం. మా కోసం మెమరీ కార్డ్స్ని తయారు చేయండి అని చాలామంది మీలో కోరినందున ఇప్పుడు ఒక చక్కటి మెమరీ కార్డ్ మీ కొరకు సిద్ధపరిచాం. 50 ప్రసంగాలు, 40 పాటలు, 20 రింగ్ టోన్లు, 10 వాల్ పేపర్స్తో కూడినటువంటి 4GB మెమరీ కార్డు కావాల్సిన వారు ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేయండి. వివరాలు మీకు తెలియజేయబడతాయి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేది కాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా, జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42.